రాష్ట్రంలోని ప్రతి బీసీ కులస్తులు ఐకమత్యంగా ఉంటే భావితరాల బీసీ పిల్లలకు బంగారు భవిష్యత్తును ఇవ్వగలమని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు సూచించారు. సోమవారం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన బీసీ మంత్రులు శాసనసభ్యుల సత్కార సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ తెలుగుదేశం పార్టీ మాత్రమే బీసీల అభివృద్ధి గురించి ఆలోచిస్తుందనే సత్యం ఈ వేదిక మీద కూర్చున్న వ్యక్తుల్ని చూస్తే అర్థమవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్, గల్లా మాధవి, నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, సవిత, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుతో పాటు పలువురు బీసీ నాయకులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఆర్టీసీకి చైర్మన్ గా ఉన్నటువంటి కొనకల నారాయణరావు గారు, శాసనసభ్యులు నజీర్ గారు, మాధవి గారు, అలాగే రామాంజనేయులు గారు, ఎంతో మంది నాయకులు ఇక్కడ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాల తాలూకా నాయకత్వాన్ని వహిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఆర్గనైజ్ చేయడానికి కూడా కారకులైనటువంటి వారు, మరి ముఖ్యంగా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మా బీసీ సోదర సోదరిమణులు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు ఎంత బలంగా మన బీసీల తాలూకా గలం వినిపిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరి నాయకులతో కూడా చూస్తున్నాం. ఇది పావువంతు మాత్రమే. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులు అందరం కూడా ఇదే స్థాయిలో ఒక వేదికకి గలం విప్పితే మన బీసీల తాలూకా భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈ సన్మానాలు చేసుకో పురుషుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారని మళ్ళీ 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 ఏ బీసీ సభ జరిగినా చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కొత్త తరం వస్తుంది. అటువంటి కొత్త తరం కూడా రేపు భవిష్యత్తులో బలమైనటువంటి పునాదులు వేసుకొని ముందుకు వెళ్ళాలనంటే మన తరం ఏంటి, మన చరిత్ర ఏంటో ఒక్కసారి వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేయాలి. అదే తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి బీసీలకి మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో వాళ్ళకి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకొని వచ్చే బాధ్యత మన తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆలోచించారు, వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నాయి, వాళ్ళ కష్టాలు స్వయంగా ఆయన పాదయాత్రలో ఆయన అప్పుడు చేసినటువంటి యాత్రలో చూశారు. అటువంటి వర్గాలు ఆదుకోకపోతే మనం రాజకీయాల్లోకి వచ్చి కూడా చేసినటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు. మనం దృష్టి పెట్టాల్సినటువంటిది బీసీల మీదని ఆ రోజు రాజకీయంగా ఒక వేదిక కల్పించారు. బీసీలకు అప్పటి వరకు పంచాయతీ మెట్లు ఎక్కాలనంటేనే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, అవమానాలు పడినటువంటి సందర్భంలో ఏకంగా పార్లమెంటులు మెట్లు ఎక్కించినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ దాన్ని తెలియజేస్తుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆ రోజు అన్న రామారావు గారు స్థాపిస్తే దాన్ని కీర్తి శిఖరాలకు చేరవేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనం చూస్తున్నాం, ఇందాక పెద్దలు చెప్పారు, ఏ రాజకీయ కుటుంబ నేపథ్యం లేనప్పటికీ ప్రజాసేవ కోసం ముందుకొచ్చే వారికి పెద్దపీట వేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అనడానికి నేనే నిలువెత్తు సాక్ష్యం. ఏ కుటుంబంలో, నా కుటుంబంలో ముఖ్యంగా ఏ రాజకీయం మాకు తెలియనప్పటికీ ఈరోజు ప్రజాసేవ చేయగలదు అని నమ్మి నాకు మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉంటూ ఈరోజు మంత్రివర్యులుగా ఉన్నటువంటి పెద్దలు అచ్చెన్నాయుడు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మంత్రులకు, శాసనసభ్యులకు, పెద్దలకు, చైర్మన్లకు, ముందున్నటువంటి నా తోటి బీసీ సోదర సోదరులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే మనందరూ కోరుకున్నటువంటి మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ సిద్ధాంతాలను అనుసరించి బీసీలకు పెద్దపీట వేసేటువంటి కార్యక్రమంతో పాటు బీసీ నా బీసీలతోనే నా ప్రయాణం అని చెప్పి ముందుకొచ్చినటువంటి యువ కిషోరం ఈరోజు మనం అందరూ కూడా అభినందించాలి. అదేవిధంగా మన అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. ఆయన లేబర్ మంత్రిగా ఉన్నప్పుడు నేను కమిషనర్గా పనిచేశాను. ఆనాడు బీమా అంటే 50,000, 75,000 అని రకరకాల బీమాలు ఉండేవి. ఆనాడే ఆయన ఒక మాట అన్నాడు, ఒక ఇంట్లో సంపాదన పరుడు చనిపోతే ఒక 5 లక్షలు ఎందుకు ఇవ్వలేం? సంపాదన పరులలో బీసీలు అధికంగా ఉంటారు కదా, మరి ఆ బీసీలు చనిపోతే ఆ కుటుంబాలు అనాథలు అవుతాయి కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్లి 5 లక్షల బీమా ఇచ్చినటువంటి మహానుభావుడు, మహామనిషి.
నేను అందరి గురించి చెప్పగలను. ఎందుకంటే హెచ్ఆర్డి చైర్మన్గా మన బీసీ సోదరుల్లో ఉన్నటువంటి శక్తి ఏంటో, సామర్థ్యం ఏంటో, పటుత్వం ఏంటో అందరి గురించి చెప్పగలను. కానీ సమయం చాలా తక్కువగా ఉండడం వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఆనాడు ఎన్టీ రామారావు గారు బీసీలకి రాజకీయ శ్రీనివాసులు ఉన్నాడు, యనమల రామకృష్ణుడు ఉన్నాడు, అక్కడ రామచంద్రారెడ్డి ఉన్నాడు. ఇలా బీసీ బడుగు బలహీన వర్గాల చెందిన వ్యక్తులని, యువకులని బయటికి తీసుకొచ్చి ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లోనూ మనం ఉన్నాము అంటే ఆ ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు నేను ఈ వేదిక మీద పంచుకున్నానంటే అన్న నందమూరి తారక రామారావు గారు, మా తండ్రి గారు బీసీబీ, మాది కురుబ కులం, కురుబ యాదవ అంటారు, కురుబ కులం. మా నాన్న చిన్న పూల వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు. మా నాన్నని గుర్తించి యువకుడు, విద్యావంతుడు అని చెప్పి మా ఎమ్మెల్యే సీట్ ఇచ్చి 14 శాఖలకు మంత్రిగా ఇచ్చిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. సంశయిస్తా ఉన్నాను, ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీలో చాలా జూనియర్ నాయకుడు కాబట్టి. అయినా కూడా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బలహీన వర్గాలకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆవశ్యం అని చెప్పేసి కూడా మీ అందరికీ మరి చేస్తానని. మీరు అనుకోవచ్చు, నేను మొన్నటిదాకా వైసీపీలో ఉండి ఈరోజు ఉపన్యాసాలు చెప్తాడని చెప్పేసి. ఎస్, నేను ఆ పార్టీలో ఉండి, మిత్రుడు కూడా చెప్పాడు, ఆ పార్టీలో ఆలోచన ధోరణి పూర్తిగా అవగాహన చేసుకునే వ్యక్తిగా నేను మీ అందరికీ మనం చేస్తాను. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారు బలహీన వర్గాల గురించి మాట్లాడే మాటల్లో కూడా అంతే ఉంటుందని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనం చేస్తామని. నేను సరే, పాలసీస్, ఆయన చేసిన విధాలు, లేకపోతే ఆయన ఆలోచన ధోరణి పక్కన పెట్టేద్దాం. మన బలహీన వర్గాలు 50-60% ఉన్న జనాభాకి మనకు కావాల్సింది ఏంటంటే మన వనరుల్ని, ఈ రాష్ట్ర వనరులు కానివ్వండి, రాష్ట్ర సంపద కానివ్వండి, ఇవి అందరికీ సంబంధించిన